తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 7గురు మృతి చెందగా మరో 30 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజ్కి తరలించారు. మరికొందరిని మౌసాలోని ఉత్తర గోవా జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఉత్తర గోవా జిల్లా ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అంతకుముందు ఆయన బిచోలిం ఆసుపత్రిని కూడా సందర్శించారు. శ్రీ లైరాయ్ దేవి ఆలయంలో శుక్రవారం నుంచి వార్షిక జాతర ప్రారంభమైంది. దీంతో లైరాయ్ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయంలో అనాదిగా నిప్పులపై నడిచే ఆచారం ఉంది. ఇందులో తెల్లవారుజామున వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ ఎక్కువై పరిస్థితి అదుపు తప్పింది. భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 7గురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు తెచ్చేందుకు ప్రయత్నించారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జాతర దృష్ట్యా వచ్చే రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు.